దారంతా చీకటి. మనుషులు అనేవాళ్ళు రోడ్డు పైన కనబడతలేరు. అప్పుడే ఒక అమ్మాయి స్కూటీ పైన బిక్కుబిక్కుమనుకుంటూ దిక్కులు చూస్తూ స్పీడ్గా నడుపుతూ వస్తుంది. సరిగా తను ఒక అడవిలాంటి ప్రాంతానికి రాగానే టైర్ పంచర్ అయింది. అలా పంచర్ కాగానే తనకు చాలా భయం వేసింది. అప్పుడు స్కూటీ దిగి టైర్ వైపు చూసింది. చాలా భయపడింది. ఆ ఏరియాలో ఒక్కరు కూడా లేరు. అది అంతా అడవిలాంటి ప్రాంతం. ఒక్క వెహికల్ కూడా వస్తలేదు. అమ్మాయికి చాలా భయం వేస్తుంది. అలా అమ్మాయి దిక్కులు చూస్తూ ఉంటే అదే మార్గంలో ఒకరు దూరంగా నిలబడి ఆ అమ్మాయి వైపే చూస్తున్నారు. మరి ఆ అమ్మాయి వైపు చూసిన వాళ్ళు ఎవరు? ఆ అమ్మాయి స్కూటీ ఆ అడవిలోకి రాగానే ఎందుకు ఆగిపోయింది? తెలుసుకోవాలంటే ఈ స్టోరీని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా భయంకరంగా ఉంటుంది. కల్పన అనే ఒక అమ్మాయి సిటీ నుంచి కనీసమైన ఒక 30 కిలోమీటర్ల దూరాన ఉన్న ఒక ఊర్లో తన ఫ్రెండ్ని కలవడానికి వెళ్తుంది. సాయంత్రం వరకు అక్కడే ఉంటుంది. ఇంకా తనతో అక్కడ కలిసి చాలా విషయాలు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంకా చీకటి పడుతుంది. ఆ అమ్మాయి ఆ రోజు ఈ రోజు రాత్రికి ఇంటికానే ఉండు, రేపు ఉదయాన్నే వెళ్ళిపోదులే అని కల్పనని తన ఫ్రెండ్ అడిగితే అప్పుడు తను లేదే, ఇంటికాడ అన్నయ్య అమ్మ నాన్న కంగారు పడతారు, నేను వాళ్ళకి చెప్పలేదు నీ తానికి వస్తున్నానని. ఇంకా అనగానే లేదు లేదు నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు, కావాలంటే ఫోన్ చేసి చెప్పుదాం అని అంటుంది. నువ్వు ఉంటావా ఉన్నావని మొండికేసింది. ఇంకా సాయంత్రం అవుతుంది. ఇంకా చీకటి పడబోతుంది. ప్లీజే అర్థం చేసుకో, మళ్ళీ ఎప్పుడైనా వచ్చి ఒకరోజు మొత్తం ఉంటాను, ఈరోజు వెళ్తాను అనగానే ఏంటే ఎప్పుడు ఇలాగే చేస్తావు అమ్మాయి అనగానే సరే గాని వెళ్ళేటప్పుడు జాగ్రత్త, చీకట్లో నేను ఒంటరిగా పంపడం నాకు ఇష్టం లేదు అని అనగా మరి చూసావా ఉదయం నుంచి ఇక్కడే ఇలాగే చేస్తున్నావు, ఉండు ఉండు అని ఒకటే అడిగావు, ఇప్పుడు చీకటి పడింది తప్పదు కదా, ఏం కాదు వెహికల్స్ పోతూనే ఉంటాయి కదా, తొందరగా వెళ్ళిపోతాను, ఇగో అన్నయ్య కాల్ కూడా చేస్తున్నాడు అంటూ వాళ్ళ అన్నయ్యతో మాట్లాడి వాళ్ళ ఫ్రెండ్కి చెప్పేసి బాయే ఇంకా వెళ్ళిపోతానంటూ సరిగా 8:30కు ఆ ఊరు నుంచి బయలుదేరింది. అంతా కచ్చర్ రోడ్ లాగా చిన్న సింగిల్ రోడ్ లానే ఉంటుంది, కానీ అంత సేఫ్టీ రోడ్ అయితే కాదు. మధ్యలో అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్ దాటుకొని పోవాలి. ఆ అమ్మాయి స్కూటీ పైన ఒంటరిగా వెళ్తూ ఉంది. నిజంగా చెప్పాలంటే రాత్రిపూట ఆ రోడ్లో ఎలాంటి వెహికల్స్ పోవు, ఎందుకంటే వేరే మార్గాల్లో వెళ్తాయి. ఇంకా వేరే రోడ్ పైన వెళ్తే చాలా టైం పడుతుంది. ఇంకా ఇదే మార్గాన్ని చాలా వరకు వెళ్తారు కదా అని ఇంకా పగటిపూట వెళ్ళినట్టుగానే రాత్రిపూట వెళ్దామని అనుకుంది. అలా అమ్మాయి ఆ రూట్లోకి మళ్ళింది. సరిగా 9 గంటల సమయానికి ఆ రూట్లోకి వెళ్ళిపోయింది. ఆ రూట్లోకి వెళ్ళగానే చుట్టుపక్కల అన్ని చెట్లు, అడవిలాంటి ప్రాంతం, బీడు భూములు, భయాన్ని కల్పించే వాతావరణం ఉంది. 2 ఊర్లు దాటుకొని ఒక 15 కిలోమీటర్లు చేరుకుంది. చేరుకున్న తర్వాత ఆ ప్రాంతంలో ఒక్క పిల్ల కూడా లేరు. అంత చీకటిగా ఉంది. ఇంకా ఆ ప్రాంతానికి వెళ్ళగానే సడన్ గా కల్పన స్కూటీ ఒక్కసారిగా పంక్చర్ అయింది. తను చాలా భయపడింది. టైర్లో గాలిపోయింది. కిందకి దిగి చూసింది. చాలా భయపడింది. ఆ ఏరియాలో అప్పుడు ఎలాంటి వెహికల్స్ లేవు. ఎవరైనా వస్తారేమో అని ఎదురు చూస్తూ ఉంది. కానీ గంట సేపు అయినా ఎవరు లేరు. వాళ్ళ అన్నయ్యకు కాల్ చేద్దామంటే సిగ్నల్ లేవు. ఫ్రెండ్కు కాల్ చేద్దామంటే సిగ్నల్ లేవు. ఇప్పుడు ఏం చేయాలని అట్టే నిలబడింది. అలా చూస్తూ చూస్తూ ఉండి 9 దాటింది. భయపడుతుంది. ఆ ఏరియా చాలా భయంకరంగా దూరంగా ఒక గుడిసె ఉంది. ఆ చెట్లయితే దయ్యాల సిగల్లా ఊగుతూ ఉన్నాయి. ఆ ప్రాంతంలో ఒక్కటి ఉండగానే తనకి ఇంకా వణుకు పుడుతుంది. ఏం చేయాలి ఇప్పుడు అంటూ దిక్కులు చూస్తూ ఉంది. అలా దిక్కులు చూస్తూ ఉండగానే అప్పుడే ఒక వ్యక్తి అక్కడికి నడుచుకుంటూ వస్తున్నాడు. ఆ వ్యక్తి తనకు ఒక 10 అడుగుల దూరాన ఉన్నాడు. అప్పుడు ఈ అమ్మాయి అతన్ని చూసింది. చూసి చాలా భయపడింది. తను మెల్లగా తిన వైపు వస్తూ ఉంటే తను వణుకుతూ ఉంది. అతను తన దగ్గరికి వచ్చి ఏమైంది మేడం, స్కూటీ ఎందుకు ఆగిపోయింది అని అంటాడు. ఆ వ్యక్తి చూడడానికి బాగుంటాడు. అప్పుడు ఈ అమ్మాయి కాస్త ఊపిరి పీల్చుకొని ఏం లేదండి, సడన్గా స్కూటీ పంక్చర్ అయింది, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఇంకా నేను ఒక 15 కిలోమీటర్లు దాటి వెళ్ళాలి అని అనగానే కానీ ఇప్పుడు ఎలా మేడం, ఈ ప్రాంతంలో ఎవరు పంక్చర్ చేసే వాళ్ళు ఉండరు, కానీ పక్కనే మా ఊరు ఉంటుంది, ఇక్కడ దగ్గరనే ఒక 2 కిలోమీటర్లు, మీకు అభ్యంతరం లేకపోతే స్కూటీ అక్కడి వరకు తీసుకుని వెళ్ళి రిక్వెస్ట్ చేసి నీ స్కూటీకి పంక్చర్ చేయిస్తాను అని అనగానే ఆ అమ్మాయికి ఫస్ట్ నమ్మకం కుదరలేదు. కానీ అడవిలాంటి ప్రాంతం, పైగా వెహికల్స్ రావు. అప్పుడు అమ్మాయి దిక్కులు చూస్తూ ఉంటే చూడండి మేడం, ఆలోచించకండి, ఈ ప్రాంతంలో నేను అప్పుడప్పుడు ఇలాగే తిరుగుతాను, నేను మా ఊరు వైపే వెళ్తున్నాను, మీరు వస్తానంటే మీ స్కూటీ పంక్చర్ చేయించి మిమ్మల్ని పంపిస్తాను, లేదంటే మీ ఇష్టం అని అంటాడు. అలా అనగానే ఈ అమ్మాయికి నమ్మకం కుదిరి చాలా థ్యాంక్స్ అండి,
ఎటు వెళ్ళాలని అడుగుతుంది. ఇదిగో ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్ల దూరాన్ని అంతే, అక్కడ ఊరుంటుందని చెప్తాడు. చెప్పగానే తన మాటలు నమ్మి తన వెనకాల స్కూటీ తోస్తూ ఉంది. అప్పుడు ఆ అమ్మాయి స్కూటీ తోస్తూ ఉంటే వెనుక నుంచి అతడు ఆ అమ్మాయిని గమనిస్తూ ఉన్నాడు. ఆ అమ్మాయి చాలా అందంగా నీట్గా ఉంది. తను ఆమెను చూస్తూ మేడం ఆగండి అని అంటాడు. అనగానే ఆమె భయపడి ఏమైందండి అని అనగానే ఏం లేదు, ఆ స్కూటీ నేనే తోస్తాను, మీరు నా వెనకాల నడుచుకుంటారండి అంటూ ఈ స్కూటీని తను తోస్తూ ఉన్నాడు. సరిగా అలా 2 కిలోమీటర్లకు వెళ్ళారు. 2 కిలోమీటర్లు వెళ్ళగానే అక్కడ ఒక ఊర్లాంటి ప్రదేశం ఉంటుంది. అది అన్ని పాడుపడిన గోడలు, భయంకరంగా గుడిసెలు, ఈ వెనకటి కాలం నాటి ఇండ్లు ఉంటాయి. అది ఊరా లేక శ్మశానం అన్నట్టుగా ఉంటుంది. ఇదే ఊరా అండి మీరు చెప్పింది అని అమ్మాయి అనగా అవును మేడం ఇదే ఊరు అంటూ ఆ అమ్మాయితో మాట్లాడాడు. మరి ఏంది ఇలా ఉన్నాయి ఇండ్లని, అసలు ఇక్కడ మనుషులు ఉన్నారా అని అనగానే ఎందుకు మేడం భయం, అన్ని ఊర్లు మోడర్న్గా ఉండాలని లేవు కదా, రండి మీకెందుకు అంటూ ఇంకా ముందుకు తీసుకెళ్లాడు. ఒక పంక్చర్ షాప్ ముందుకు ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళి రే సత్తిగా బయటికి రారా, ఒక అమ్మాయి స్కూటీ పంక్చర్ అయింది అని పిలవగానే ఆ లోపల నుంచి వస్తున్నా అంటూ సత్తిగాడు అనేటోడు బయటికి వస్తాడు. వాడు చూడడానికి చాలా భయంకరంగా ఉన్నాడు. చేతిలో వస్తూనే పానల్లో ఇంకేదో పట్టుకొని బయటికి వచ్చాడు. సడన్ గా పిలవడం అతడు రావడం అంతా విచిత్రంగా ఉంది. ఆ అమ్మాయి అలాగే చూస్తూ ఉంది. ఏమైంది మేడం పంక్చర్ అయిందా, ఏ టైర్ అని అడగగా ముందల టైర్ అని చెప్తుంది. చూడడానికి చాలా భయంకరంగా పెద్ద గుడ్లతోటి భయం పుట్టించే విధంగా ఉన్నాడు. అలా ఇంకా అమ్మాయి అలాగే నిలబడగానే పక్కన ఉన్న ఆ సహాయం చేసిన వాడు మేడం ఇంకేం భయపడకండి, పంక్చర్ అయిపోయినాక రోడ్డు పైకి వెళ్ళిపోదురులే అని చెప్తాడు. చూస్తూ ఉండగానే పంక్చర్ వేశాడు. తర్వాత డబ్బులు ఇవ్వడానికి వెళ్తే నాకు డబ్బులు వద్దు మేడం అని అంటాడు. ఎందుకంటే డబ్బులతో పనేముంది, డబ్బులు ఎప్పుడన్నా సంపాదించుకోవచ్చు, కానీ నీలాంటి అందమైన అమ్మాయి మళ్ళీ దొరుకుతుందా అని ఒక్కసారిగా వెరైటీగా మాట్లాడతాడు. అలా మాట్లాడేసరికి ఆమెకు భయం వేసింది. ఏంటండి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు, డబ్బులు వద్దని అలా మాట్లాడతారేంటి? అవును నాకు డబ్బులు వద్దు, నీ టైర్ పంచర్ వేశాను కదా, ఇప్పుడు నువ్వు నాకు సొంతం అయితే చాలు అని ఇంకా ఈ అమ్మాయికి రోడ్డు పైన సహాయం చేసిన వాడికి చూసి నవ్వుతాడు. అప్పుడు వాడు కూడా నవ్వుతాడు. అలా నవ్వగానే ఇంకా వాళ్ళ ముఖాలు మొత్తం మారిపోతూ ఉన్నాయి. చూడగానే సైకోలాగా మారారు. అప్పుడు వాళ్ళు చూస్తూ ఉండగానే ముఖాల పైన తెల్లటి మచ్చలు మొలుస్తూ భయంకరంగా దయ్యం రూపంలోకి మారిపోయారు. వాళ్ళు చాలా కామందులు. ఆ ఏరియాలో వాళ్ళు చనిపోయి దయ్యాలుగా అయ్యి అమ్మాయిల పైన ఒంటరిగా దొరికిన అమ్మాయిలని వాళ్ళు అలా మాయ చేసి చంపేస్తారు. ఇంకా అమ్మాయికి అర్థమైంది. వాళ్ళ ముఖాలు చూడగానే భయపడి గట్టిగా అరిసింది. అలా అరవగానే ఇంకా ఈరోజు నువ్వు మా సొంతం అంటూ ఆ అమ్మాయి వెనకాల పడుతూ ఉన్నారు. ఆ అమ్మాయి వాళ్ళని చూసి భయపడి రోడ్డు వైపుకు పరిగెడుతూ ఉంటే ఇంకా వాళ్ళు వెనకాల గాల్లో తేలుతూ ఎక్కడికి పోతావే, మా కోరిక తీర్చింది, నిన్ను వెళ్ళనివ్వము, చంపేస్తాము అంటూ ఆ 2 పిశాచులు తన వెంట పడ్డాయి. ఆ అమ్మాయి గుండె వేగం కొట్టుకుంటుంది. కింద పడుతూ లేస్తూ రోడ్డు వైపుకు పరిగెడుతుంది. ఎటు వెళ్తుందో ఆమెకి అర్థం కావట్లేదు. ఎంత పరిగెత్తినా రోడ్డు రావట్లేదు. చాలా భయపడుతుంది, ఏడుస్తుంది. తొందరగా రోడ్డు వచ్చుంటే బాగుండు అని దుఃఖిస్తుంది. వెనకాల వాళ్ళు వచ్చి ఒక్కసారిగా తనను తాకబోయారు. తను ఇంకా గట్టిగా అరిచింది. ఇంకా తను అలా పరిగెడుతూ చివరిగా రోడ్డుపైకి వెళ్ళింది. రోడ్డుపైకి వెళ్తూ ఉంటే అప్పుడే దూరంగా ఒక లారీ వస్తుంది. లారీ చాలా స్పీడ్గా వస్తుంది. ఆ లారీ వస్తుంటే ఈ అమ్మాయి చేయి ఊపుతూ ఆపింది. ఆ లారీ డ్రైవర్ ఈ అమ్మాయిని గమనించి తన వెనుకాల ఆ 2 వ్యక్తులను చూసి లారీ ఆపాడు. లారీ ఆపి ఒక్కసారిగా లారీలో నుంచి ఇనుప రాడును తీసుకున్నాడు. ఆ రాడును తీసుకొని ఆ పిశాచుల వైపు పరిగెత్తాడు. ఆ రాడును చూడగానే అవి దూరంగా జరిగాయి. ఇంకా ఆ వ్యక్తి కూడా చాలా బలంగా ఉంటాడు. అప్పుడు అమ్మాయి తొందరగా ఎక్కు అని అనగానే ఆ లారీలోకి అమ్మాయి ఎక్కుతుంది. లారీ ఎక్కించుకున్న తర్వాత ఇంకా స్పీడ్గా వెళ్తున్నాడు. ఆ పిశాచులు లారీ వెంట పడుతున్నాయి. లారీలో దేవుళ్ళ పూట ఉండడంతో అవి లోపలికి రాలేవు. సరిగా ఇంకా ఆ ప్రాంతం దాటి వెళ్ళేంత వరకు అవి వెనకాల పడ్డాయి. ఇంకా మొత్తానికి ఆ అమ్మాయిని ప్రాణాలతోటి కాపాడాడు. తర్వాత ఆ ప్రాంతం గురించి జరిగిందంతా ఆ అమ్మాయికి వివరించాడు. ఆ ఏరియాలో ఒక అమ్మాయిని రేప్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటే అక్కడ కొంతమంది గమనించి వాళ్ళిద్దరిని చితకబాదారు. ఆ దెబ్బలకు తట్టుకోలేక వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్లే లోపే చనిపోయారు. అందుకోసమే వాళ్ళు దయ్యాలయ్యి ఇలా ఒంటరిగా కనబడ్డ అమ్మాయిలని వాళ్ళు బలాత్కరించాలని చూస్తారు.
వాళ్ళు చాలా భయంకరమైన దయ్యాలమ్మా అంటూ లారీ డ్రైవర్ చెప్పి వాళ్ళ ఇంటి దగ్గర దిగబెట్టాడు. తెల్లవారుజామున ఇంకా వాళ్ళ అన్నయ్య సహాయంతో కొంతమంది సహాయంతో వెళ్ళి ఆ స్కూటీని ఇంటికి తీసుకుని వచ్చారు. ఇలా మొత్తానికి ఆ లారీ డ్రైవరు తనని కాపాడాడు. మరి ఈ స్టోరీ మీకెలా నచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అంతవరకు సెలవు. జై హింద్.